ఒక వ్యవస్థ ఉందండి. ఆ వ్యవస్థ మీద నమ్మకం పోయే పని వాళ్ళకి జరిగింది. బట్ స్టిల్ మేము ఏం చేయాలో చేస్తాం. ఇంటి ఒక లా అండ్ ఆర్డర్, ఒక గవర్నెన్స్ ఉన్నప్పుడు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ మేము ఏం చేయగలమో మేము చేస్తాం. కేంద్ర మంత్రి చాలా ఘోరం అండి. ఐఎమ్ ఏ డాక్టర్ టు, ఐ రెస్పెక్ట్ హిమ్ యాజ్ ఎ డాక్టర్. బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము. మీరు చూపించేది ఏంటండి సినిమా? మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా. మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు. ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు? అంబటి రాంబాబు గారిని వార్నింగ్. సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా? డాక్టర్ అను గారు దీనికి సమాధానం చెప్పాలి. వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి. వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమ్మతిస్తారేమో ఆవిడ? నేను అడుగుతున్నాను ఆవిడని. మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు, రాంబాబు గారికి కాదు. ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి, మేము రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు. మాకు చూపించారు వాళ్ళ సినిమా. ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్ గా. పిల్లలు భయభ్రాంతులండి, చిన్న పిల్లలు ఉన్నారు. మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము. ఆవిడ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళు గ్యాపులుగా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తానే ఉన్నారు. అన్ని మీరు చూడొచ్చు ఎలా పగలు కొట్టారో. బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు. రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు నిజానికి భయపడతారు, బెదిరింపులకు కాదు, ఇలాంటి చీప్ టాక్టిక్స్ కి కాదు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని. నిజం ఉంటే, పాయింట్ ఉంటే, లాజిక్ ఉంటే భయపడతారు. అంతే తప్పితే దాడులకు, ఇలాంటి బెదిరింపులకు, చీప్ టాక్టిక్స్ మా మీదకి వచ్చారు అనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రయోగిస్తే ఆయన ఏం భయపడరని నేను అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం మా సేఫ్టీ గురించి కూడా ఆయన చాలా వరి అయి ఉంటారు. లేదండి, అనుమతించలేదు. పోలీసులు నెట్టేస్తానే ఉన్నారు. మాకు మాట్లాడడానికి అసలు అవకాశం ఏం లేదు. మేము జస్ట్ చూస్తా ఉన్నాం అంతే. ఆవిడ డైరెక్షన్, గల్లా మాధవి గారి డైరెక్షన్. ఆవిడ వచ్చి హస్బెండ్ తో వచ్చి ఆవిడ ఇలా చెయ్యెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు, చేయించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు. అక్కడ ఉన్న మగవారందరూ అరుస్తున్నారు. వైసీపీ కార్యకర్తలు, ఇంట్లో లేడీస్ ఉన్నారండి వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిప్పింగ్స్ లో చూడొచ్చు. అయినా కూడా ఆవిడ తాగిన వాళ్ళని, బూతులు తిడుతున్న వంటి వాళ్ళని ఆవిడ పంపించారు లోపలికి. వాళ్ళు తెలుసు, క్లియర్ గా అక్కడే ఉన్నారు కదా. పోలీస్ అంతా ప్రొటెక్షన్ కి అక్కడే ఉన్నారు, ప్రెస్ అక్కడే ఉంది, కార్యకర్తలు అక్కడే ఉన్నారు. ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో? జెంట్స్ కూడా లేరు. ఎందుకు పంపించారు? ఈయన బెదిరించడానికి, ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి, మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి. కార్యకర్తలంతా రాంబాబు గారిని చూడటానికి వచ్చారు. కార్యకర్తలందరినీ పోలీసులు పంపించేసిన తర్వాత వాళ్ళు వచ్చారు. ఎలా చూస్తారు? ఎవరు వచ్చారంటున్నారు? టీడీపీ వాళ్ళు వచ్చారు, వైసీపీ అవును, పంపించేశారు. వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు. వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ, వాళ్ళకి దాడి చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మలుస్తూ అలా ఆ ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు. వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి యాక్ట్ చేసింది పోలీసు. థ్యాంక్ యూ. టీడీపీ కార్యకర్తలు కావచ్చు, వాళ్ళ శ్రేణులు, వాళ్ళ మనుషులు అందరూ ప్రిపేర్డ్ గా, చాలా ముందుగా ప్లానింగ్ తో రాడ్లు, కర్రలు పట్టుకొని చాలా బహిర్గతంగా, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్నటువంటి స్టేట్ లో చాలా బహిర్గతంగా వాటిని పట్టుకొని ఆయన దర్శనం చేసుకుని వెళ్తుండగా ఆయన మీద అటాక్ చేయడం జరిగింది. ఈ అటాక్ చేసే ప్రాసెస్ లో చాలా దుర్భాషలాడడం, చాలా భయంకరంగా నీచమైన లాంగ్వేజ్ ఉపయోగించి మహిళ మాట్లాడడం ప్రత్యేకించి, అది మీరు చూడొచ్చు వీడియోస్ లో కూడా చాలా సర్క్యులేట్ అవుతుంది, సోషల్ మీడియాలో కూడా చాలా భయంకరంగా ఉందన్నమాట. అదొకసారి మీకు ఒకసారి చూపిస్తాను నేను ఆ వీడియో.
ఈవిడ ఒక మహిళ, ఆవిడ ఉపయోగించిన లాంగ్వేజ్ మీరు చూశారు. రెచ్చగొట్టి కావాలని ఎటువంటి పదజాలాన్ని ఇవాళ వాళ్ళు ఖండిస్తున్నారో అటువంటి పదజాలాన్ని ముందుగా ప్రథమంగా ఆయన మీద ప్రయోగించి ఆయన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆ రెచ్చగొట్టిన ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో ఆయన ఒక రకంగా రియాక్ట్ అవడం జరిగింది. దాన్ని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి, ఇంటికి వచ్చిన వెంటనే కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదు అని క్లియర్ గా ఆయన చెప్పారు. నేను అన్నది చంద్రబాబు గారిని కాదు, నేను నా మీద దాడికి వచ్చిన వాళ్ళని నేను అన్నాను. ఆయన ప్రజల చేత ఎన్నికవ్వబడినటువంటి సీఎం, ఆయన అనే ఉద్దేశం నాకు లేదు అని ఆయన వెంటనే చెప్పారు. ఇలా చెప్పే దమ్ము ఎవరికుందండి? ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు, నేను రాజకీయాలు మాట్లాడాలని కాదు, నేను ప్రత్యక్ష రాజకీయాల్లో లేను, ఈ సందర్భంలో అది ప్రస్తావించాల్సిన అవసరం ఉంది, దానికి ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రబాబు గారు ఒక పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ జగన్ గారిని ఉద్దేశించి ఆయన ఒక మాట అనడం జరిగింది, నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని. ఇది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో అన్న మాట కాదండి, చాలా ప్రిపేర్డ్ గా ఒక పబ్లిక్ మీటింగ్ లో ఆయన దీన్ని మాట్లాడారు. దాని గురించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి నేను అలా అనుండాల్సింది కాదని ఎప్పుడైనా చెప్పారా? ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ రాంబాబు గారు చెప్పారు, ఆయన అన్నది హీట్ ఆఫ్ ద మూమెంట్ లో, దాన్ని నేను అలా అనుండాల్సింది కాదని ఆయన చెప్పడం జరిగింది. చెప్పిన తరువాత కూడా నేను లీగల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తాను, నేను ఎక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పారిపోను అని చెప్పిన తర్వాత కూడా ఒక ప్రజాస్వామ్యంలో, ఒక గవర్నెన్స్, ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో పోలీసుని పూర్తిగా నిర్వీర్యం చేసి విపరీతమైన దాడులు చేశారు. ఆయన మీద హత్యాయత్నం చేశారు. కత్తులు, కర్రలు. మా నాన్నగారు ప్రెస్ మీట్ ముగించుకుని ఆఫీస్లోకి వెళ్లారు. ఇది అందరూ చూశారు. అక్కడ పోలీసులు, ప్రెస్ అందరికీ తెలుసు. ఇంట్లో లేడీస్ మాత్రమే ఉన్నామని కూడా తెలుసు. లేడీస్ ఉన్న ఇంట్లోకి మగవారిని మూకుమ్మడిగా పంపి, ఈ సందర్భంలో నేను గల్లా మాధవి గారిని అడుగుతున్నాను, ఇది మీకు ఏ నైతిక విలువ ఉందని చెప్పి మీరు క్షమాపణ కోరుతున్నారు అంబటి రాంబాబు గారి దగ్గర నుంచి? నేను అంబటి రాంబాబు గారి వ్యాఖ్యల్ని నేను సమర్థించట్లేదు, ఆయనే సమర్థించుకోలేదు కదా. హీట్ ఆఫ్ ద మూమెంట్ లో నేను అన్నాను, నేను అలా అనుండాల్సింది కాదని ఆయనే చెప్పారు. మీకే నైతిక విలువ ఉందని చెప్పి మీరు, మీ హస్బెండ్, లేడీస్ మేము ఇక్కడ ఉంటే మీరు తాగి ఉన్నటువంటి మగవారిని మా మీదకి రెచ్చగొట్టి పంపిస్తూ ఇంట్లోకి వెళ్ళమని, వాళ్ళు అద్దాలు మీరు చూడొచ్చు, కారు ఎలా పగలగొట్టారు, అద్దాలు, పైన అద్దాలు, పక్కన తలుపులు అన్ని పగలగొట్టుకుని లోపలికి రావాలని చూసారు. లోపల కేవలం ఆడవారు మాత్రమే ఉన్నాం. నేను, మా మదరు, మా సిస్టరు, మా పిల్లల్ని పెట్టుకుని మేము ఉన్నాం. హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను, దీన్ని మీరు సమర్థిస్తారా? మీరు ఆడవారి మర్యాద దెబ్బతిందనే ప్రాసెస్ లో మీరు దాడి చేస్తూ మీరు అటాక్ చేసింది ఆడవాళ్ల మీదనే. ఇది ఏ రకంగా సమంజసం? ఇది ఏ రకంగా న్యాయం? నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ, కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లులు అందరికీ ఉన్నారండి. రాంబాబు గారు తల్లిని మీరు ఎప్పుడైనా చూడొచ్చు, ఆయన ఎప్పుడు ఒక బార్డర్ క్రాస్ చేసి అసభ్య పదజాలంతో ఏది మాట్లాడరు. మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్తారు, లేదంటే నేను అలా ఉండాల్సింది కాదని కూడా చెప్పారు. మీ తల్లిని అన్నది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. తల్లులనే సాంప్రదాయం ఎక్కడుందో మీ మనసుకు తెలుసు. పురంధేశ్వర్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు తల్లిని అన్నారని చెప్పి ఆవిడ అన్నారు. నేను చూశాను ఆ వీడియో. నేను ఒక మహిళగా అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని మీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని అన్నారు. ఇందులో జగన్ గారి తల్లిని అన్నట్టు కాదా? దీని